అందరికీ నమస్కారం అండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఈ సినిమా గురించి మనం మాట్లాడుకునేటట్టయితే తన స్పీచ్‌తో అదరగొట్టిండనే చెప్పాలి. కానీ నేను గమనించింది ఏంటంటే ఈ సినిమాకి పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ప్రస్తావించిండనమాట. అంటే ఈ సినిమాకి పనిచేసే ప్రతి ఒక్కరిని కూడా తలుసుకుందే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా తలుసుకోండు. ఆ సినిమా డైరెక్టర్ గురించి, నిర్మాత గురించి, సంగీత దర్శకుడు గురించి, ఆ సినిమా టెక్నీషియన్ గురించి, ఆ సినిమాని అసలు ఎందుకు ఒప్పుకున్నాడో దాని గురించి చెప్తూ, అలాగే హృతిక్ రోషన్ గురించి కూడా. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తన తల్లి గురించి మాట్లాడుతాడు, తన అన్న గురించి మాట్లాడుతాడు, తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతాడు, తన జన్మనిచ్చిన తండ్రి గురించి మాట్లాడిండు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అని గమనిస్తున్నా తన అభిమానుల గురించి మాట్లాడిండు, తనని ఇష్టంగా ప్రేమించే అభిమానుల గురించి, ప్రేక్షకుల గురించి మాట్లాడిండు, తన పిల్లల గురించి మాట్లాడిండు, అలాగే తన భార్య గురించి మాట్లాడిండు. అతను అందరి గురించి తలుచుకుంటా ఉంటే నా మనసులో నేను ఏమనుకుంటున్నానంటే అరే అందరి గురించి మాట్లాడుతుండు, భార్య గురించి మాట్లాడుతుండు, ప్రేక్షకుల గురించి మాట్లాడుతుండు, తన ఇష్టపడే అభిమానుల గురించి మాట్లాడుతుండు, ఆ సినిమాకి పనిచేసిన టీం గురించి మాట్లాడుతుండు, త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడుతుండు, తన అన్నల గురించి మాట్లాడుతుండు, అంతేకాకుండా తన తల్లి తండ్రి గురించి మాట్లాడుతుండు. ఆ సినిమాలో అతనితో పాటు హీరోగా నటించిన హృతిక్ రోషన్ గురించి కూడా చెప్తాడు. డైరెక్టర్, నిర్మాత, టెక్నీషియన్స్, అలాగే పాత్రలు, పాత్రధారులు వీళ్ళందరి గురించి మాట్లాడుతాడు కదా. మరి తన ప్రాణానికి ప్రాణమైన తాతగారు గురించి మాట్లాడతా అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే ప్రతి అక్షరం నేను గమనిస్తున్నా.